పర్యటించనున్నారు. రఘునాథపాలెంలో మెడికల్ కాలేజీకి మంత్రులు శంకుస్థాపన చేస్తున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని మంత్రులు సమీక్షించనున్నారు. ఇక అనంతరం కలెక్టరేట్లో మంత్రులు సమీక్షించనున్నారు. మొదటి సంవత్సరం ఈ సంవత్సరంలోనే ఈరోజు మనం శాంక్షన్ చేసి ముందు పోయేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం. ఇది సంక్షేమం అంటే పేదల కోసం ఆలోచన చేసేటువంటి విధానం అంటే. అంతేకాదు ఒకటేసారి 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. రైతు భరోసా కింద 12,000 రూపాయలు సంవత్సరానికి ఎకరానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముందు తీసుకొని పోతా ఉన్నాం. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూనే 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. 12,500 కోట్ల రూపాయలతో వ్యవసాయదారులు పంప్ సెట్లకి దాదాపు 29 లక్షల పంప్ సెట్లకు ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఉచితంగా ప్రయాణం చేయడం కోసం బస్సుకి ఆర్టీసీకి డబ్బులు కడతా ఉన్నాం. ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వాటితో పాటు ప్రయారిటీ సెక్టర్గా చేసుకుని ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా తీసుకొని పోతున్నాం. అందులో భాగంగా చివరి ఖమ్మం జిల్లాలో కూడా సీతారామ ప్రాజెక్ట్ని మీరు గాలికి వదిలేస్తే దానికి కావాల్సిన అంచనాలన్నింటినీ సక్రమంగా చేసి రాజీవ్ కెనాల్ అని చెప్పి అవసరమైతే 100 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి వెంటనే ఆ నీళ్లని ఇక్కడికి వచ్చేటట్టుగా చేసినటువంటి కార్యక్రమం కూడా ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం చేసింది. ఈ ఖమ్మం జిల్లాలో ఏ అవసరం ఉన్నా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఈ ఖమ్మం జిల్లా ప్రజల కోసం నిధులు వెచ్చించడానికి అవసరాలు తీర్చడానికి సిద్ధంగా ఉందని చెప్పడం కోసమే నేను ఈ 2-3 కార్యక్రమాలు మీ దృష్టికి తీసుకొని వచ్చాను. అందుకే మిత్రులారా, ఈరోజు రాష్ట్రంలో ఓడిపోయి ఇళ్లలో పడుకొని లేకపోతే ఫామ్ హౌస్లో పడుకొని లేకపోతే ఇంకెక్కడో విలాసవంతమైన జీవితం గడుపుతున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకత్వం బయటకు వచ్చి అడ్డగోలుగా ప్రేలాపలు పేలుతా ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఏమి చేయలేదు, వైఫల్యం చెందిందంటే నేను అడుగుతా ఉన్నాను సూటిగా. 10 సంవత్సరాల కాలంలో మీరు ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఉన్నట్టు నిరుద్యోగ యువకుల కోసం ఆలోచన చేశారా? వాళ్ళ ఉద్యోగాల గురించి ఆలోచన చేశారా? మేము రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్నటువంటి ఉద్యోగాలు 57,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకా ఒక 30,000 ఉద్యోగాలు ప్రాసెస్లో ఉన్నాయి. అవి కాకుండా 9,000 కోట్ల రూపాయలతో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పేరు మీద రాజీవ్ యువ వికాసం అని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. 10 సంవత్సరాల్లో నభూతో నభవిష్యత్ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా నిరుద్యోగ యువత కోసం 9,000 కోట్ల రూపాయలతో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ మొదలుపెట్టింది లేదు. ఈరోజు మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం 9,000 కోట్లతో ఈ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతాం. రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన కుటుంబాల కోసం సోలార్ పవర్ తీసుకొని వచ్చి వాళ్ళని డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్స్తో సహా 12,500 కోట్ల రూపాయలతో ఇందిరా గిరిజల వికాసం అని కొత్త పథకాన్ని తీసుకొని వచ్చి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద ఇచ్చిన భూములన్నిటికీ పంప్ సెట్లు ఇవ్వటమే కాదు, సోలార్ పవర్ ఇచ్చి, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి, స్ప్రింక్లర్స్ ఇచ్చి, హార్టికల్చర్ ద్వారా వాళ్ళకి కావాల్సిన పామాయిల్ మొక్కలు ఇచ్చి, ఆవకాడో మొక్కలు ఇచ్చి పెద్ద ఎత్తున గిరిజన కుటుంబాల్ని పైకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇందిరమ్మ ప్రభుత్వం చేపడుతుంది. ఈ రకంగా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తుంది. రూపాయి పోగేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు ఆర్థిక భారం, మీరు చేసిన అప్పులు, ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మా క్యాబినెట్ కానీ సమస్తం కూర్చొని మనం ప్రజల కోసం ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ప్రజల కోసమే మనం మాటిచ్చి అధికారంలోకి వచ్చాం. ప్రజల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుంది. ఆ ప్రజా అవసరాల కోసం కావాల్సిన స్కీమ్స్ అన్ని చేద్దామని చెప్పి దోబరా ఖర్చుని ఆపి ఇవాళ పెద్ద ఎత్తున ఇటువంటి స్కీమ్స్ తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. కాబట్టే ఈరోజు రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలకి ఇన్ని వేల కోట్ల రూపాయలని ఈరోజు ఖర్చు పెడుతూ మొదటి తారీఖునే జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టి ముందుకు పోతా ఉన్నాం. 10 ఏళ్ళు మీరు 15వ తారీఖు నుంచి 20వ తారీఖు తర్వాత జీతాలు ఇచ్చేవాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి. మేము వచ్చిన తర్వాత 15 మీరు 7 లక్షల పైబడి 7 లక్షల కోట్ల అప్పు తెచ్చి కూడా మొదటి తారీఖు నాడు జీతాలు ఇవ్వలేకపోయారు. మీరు తెచ్చిన అప్పుకి మేము దాదాపు 6,500 కోట్ల రూపాయల అప్పు కడుతూ
ప్రతి నెల 15వ తారీఖు 20వ తారీఖు ఇచ్చే జీతాల్ని మొదటి తారీఖునే తీసుకొచ్చి వాళ్ళ రాష్ట్ర ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతాం. భవిష్యత్తులో కూడా ఇంకా కావాల్సిన కార్యాచరణ ప్రణాళికని రాష్ట్ర ఉద్యోగస్తులు ఏం కావాలో వాటిని కూడా ఆలోచన చేసి నిర్ణయం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారులతో ఒక కమిటీని కూడా వేశాం. రేపు భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమంతో పాటు పేద బడుగు బలహీన వర్గాల రైతాంగ సోదరుల సంక్షేమంతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల అవసరాలు కూడా తీర్చే ప్రక్రియలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుంది. ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఆ మాటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దాన్ని చిలవల పలవలు చేసి రకరకాల ప్రచారం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ చేస్తూ ఉంది. వారు చెప్పింది ఒకటే, మన ఆదాయం ఎంత ఉంది, రాష్ట్ర ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఉన్నటువంటి కార్యక్రమాలు చేస్తూ అదనంగా ఇంకొక 60-70 వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆదాయం మాత్రం మేము పన్నులు అదనంగా ఎక్కడ వేయలేదు, ఒక్క రూపాయి కూడా పన్ను వేయలేదు. సంక్షేమ కార్యక్రమాలు పెంచాం, ప్రజలకు అందించాల్సిన కార్యక్రమాలు పెంచాం, కానీ ఒక్క రూపాయి కూడా పన్ను వేయకుండా పాలన చేస్తూ ఉన్నాం. దయచేసి అర్థం చేసుకుని తీసుకొచ్చినటువంటి అప్పులు కడుతూ మీకు జీతాలు మొదటి తారీఖునే ఇస్తూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈ ఆర్థిక పరిస్థితిని ఘాట్ని పెట్టి మీ సమస్యలు కూడా పరిష్కారం చేస్తాం, కొంత సమయం ఏంటి అని చెప్పారు తప్ప మీలాగా భయపెట్టి వాళ్ళ 15వ తారీఖులో 20వ తారీఖులో జీతాలు ఇస్తూ సంక్షేమ కార్యక్రమాలన్నీ గాలి కొదిలేసి తీసుకొచ్చిన డబ్బులన్నీ కాళేశ్వరంలో పోసి ఆ కాళేశ్వరం కుంగిపోయి దేనికి పనికి రాకుండా చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని 10 సంవత్సరాలు దివాళా తీపిస్తే రాష్ట్ర ప్రజల కోసం ఈరోజు యావత్ క్యాబినెట్ ఇవాళ ఆలోచన చేసి పనిచేస్తూ ఉంది. కాబట్టే ఈరోజు ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ చేసుకొని ముందుకు పోతున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఇటువంటి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ప్రచారం చేసేటువంటి నాయకుల మాటలు కాదు కావాల్సింది. ప్రజా అవసరాలు తీర్చేటువంటి ప్రజాప్రభుత్వం కావాలి. ఆ ప్రజాప్రభుత్వమే ఈరోజు పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఈ కేబినెట్ పనిచేస్తుందని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, మరొకసారి జిల్లా ప్రజలందరికీ కూడా ఈ మెడికల్ కాలేజ్ భూమి పూజ కార్యక్రమం చేసుకున్న సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.